ఇది ఎంతవరకు సమంజసం? దాన్ని నువ్వేమన్నా ప్రశ్నించావా? దాన్ని ఏమన్నా ఎదిరించావా? ఇవన్నీ పక్కన పెట్టు. ఏదో ఒక చిన్నపాటి సమ్మేళనంలో అందరూ పాటు ఉన్నప్పుడు వాళ్ళ ఊళ్ళో పట్టుకొని నేనేం ఎస్సీ ఎస్టీని కాదు, నువ్వేమో దూరంగా ఉండక్కర్లేదంటే దాని అర్థం ఏంది? అంటే ఎస్సీ ఎస్టీలు అయితే దూరంగా ఉండాలా? నా పేరు రోజారెడ్డి, నేను ఎస్సీ ఎస్టీని కాదు, మీరేం దూరంగా ఉండక్కర్లేదు, నా స్థాయి ఏంటో తెలుసా, నా క్యాస్ట్ ఏంటో తెలుసా అని చెప్పకనే చెప్పింది. మొన్న మద్రాసు పట్టణంలోని చెన్నై నగరంలో మన ఎక్కడో ఒక గుడిలో ఒక టెంపుల్లో ఏదో మొత్తం ఒక అభిషేకం చేసుకుందో దేవుడు దండం పెట్టుకుందో మరి 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది కాబట్టి అక్రమంగా అవి సేఫ్గా ఒక చోట ఉండాలి, దేవుడు దండం పెట్టుకుందో మరి ఎట చేసిందో తెలియదు, వస్తూ ఉంది. పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు పాపం. ఎవరు? ఒరే రోజారా రోజారా, అరే సినిమాలో హీరోయిన్, సినిమాలో ఆర్టిస్ట్ అని చెప్పి వాళ్ళు వచ్చారు. దగ్గరకు వచ్చి ఫోటో దిగపోతే నిర్దాక్షిణ్యంగా నేను ఒకటే ఒక మాట మాట్లాడుతున్నా, వాళ్ళు ఏమన్నా నాన్ వెజ్ తింటారా? పాపం వాళ్ళు గుడిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు. అంటే వాళ్ళు నాన్ వెజ్ తింటారు, చక్కగా స్నానం చేస్తారు, బొట్టు పెట్టుకున్నారు, కాకపోతే వాళ్ళు యూనిఫామ్ ధరించాలి కాబట్టి ధరించారు అంతే. ఇప్పుడు ఈవిడ దీక్షకి భగ్నం చేసే అంత వాళ్ళు ఏమైనా వైన్ షాప్ నుంచి వచ్చారా, లేదా మటన్ కొట్టి నుంచి వచ్చారా? పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు గుడిని శుభ్రం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా దూరం పెట్టడం జరిగింది. నేను ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నాను పవన్ గారు. ఆ రోజు ఆవిడ హీరోయిన్ అని చెప్పి వాళ్ళు వచ్చారు, కానీ నిజంగా ఆవిడ ఆంధ్ర రాజకీయాల్లో ఆవిడ పనితీరు, ఆవిడ పరిస్థితి, ఆవిడ విధానం, ఆవిడ చేష్టాలు కానీ చూసుంటే, వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ దరిదాపుల్లో, రోజా ఉన్న దరిదాపుల్లో కూడా ఉండకుండా ఇంకొక చోట ఉండి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు. ఆర్టిస్ట్గా మాత్రం ఆవిడ తెలుసు, రాజకీయ నాయకురాలుగా తెలియదు ఆవిడ. కాబట్టి వాళ్ళు ఎగబట్టడం జరిగింది తప్ప ఈవిడ చేసిన కంపు రాజకీయాలు, ఈవిడ ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి అన్న మంచి భవనం కడితే ప్యాలెస్తో దానికి మన ఏదైతే టూరిజంలో ఉందో ఇమ్మీడియట్లీ సంతకం పెట్టేసింది. ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చింది? అవి టూరిజం క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఎవరికి తెలియకుండా సంతకాలు పెట్టి వీళ్ళే మైకులు పెట్టి వీళ్ళే కెమెరాలు పెట్టుకుని వీళ్ళే కొబ్బరికాయలు కొట్టి క్షమించాలి. ఈవిడ కొబ్బరికాయ కొట్టిందో మళ్ళీ ఆయన సిలువు పెట్టాడో నాకు తెలియదు, క్షమించాలా. మొత్తానికైతే ఇద్దరు కలిసి దారుణమైనటువంటి పనులు కూడా చేశారు. ఈరోజు దళితుల మీద ప్రత్యేకంగా దాడులు జరుగుతున్నాయి. లేకపోతే మీరు చక్కని మాట చెప్పారు ఇందాక, ఈమె సూర్యలంక బీచ్ దగ్గర ఈవిడ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు తన దళిత అంటే పనిచేసేటువంటి ఎవరైతే వాళ్ళ కార్మికులు ఉంటారో వాళ్ళ సంబంధించిన ఏ పనిని నియమించారో వాళ్ళ చేత కూడా చెప్పులు మోయించడం జరిగింది. నేను ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉంటా, చెప్పులు మోస్తున్నప్పుడు నీకు తెలియదా? నీ పక్కన వాళ్ళకి తెలియదా? నీ పరివారానికి తెలియదా? నీ సముదాయానికి తెలియదా? వాళ్ళు మోస్తుంటే ఎదుటోళ్ళు కెమెరా పెట్టి తీస్తుంటే అది సాక్షి ఛానల్లోనో పత్రికలోనో లేకపోతే ఆర్కే రోజా సెలవుమణి అఫీషియల్ ఛానల్లోనో పోస్ట్ చేస్తుంటే చూసారా నా చెప్పులు మోసేయడానికి ఇంకొకడు ఉన్నాడు అని చెబితే నువ్వు ప్రజల సమస్యలను ఏం మోస్తావు? ప్రజల భారాన్ని ఏం మోస్తావు? అలాగే ఆర్పి గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలతోని, టీడీపీ నేతలు కావచ్చు, వాళ్ళందరితో మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటారు, మాట్లాడుతుంటారు. ఏంటి అసలు మరి ఇప్పుడు ఇంత జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో? మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే రిషికొండ ప్యాలెస్ పైన అన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది, అందులో అది ఏం జరిగింది ఏంటనేది అందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి సామాగ్రి, బాత్ టబ్బులు కావచ్చు, ఆ మసాజ్ టేబుల్ కావచ్చు, అన్నీ కూడా కనిపించాయి. లక్షల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఫ్యాన్లు కూడా కనిపించాయి. ఏంటి మరి ఎంక్వైరీ ఎందుకు ఉండట్లేదు? ఇంతకాలం వీళ్ళంతా కలుగులో దాక్కున్నట్టు ఉండాలి, ఇప్పుడు ఏంటి మళ్ళీ బయటకు వస్తున్నారు వీళ్ళంతా? అంటే భయం పోయిందా? ఏం చేయలేరు అనుకుంటున్నారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అనేది మేము లోకేష్ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది, తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ తప్పు చేశాడు, రాగలిగాడా? మొన్న బెయిల్ వచ్చిందా? వర్రా రవీందర్ రెడ్డి నీచాతి పోస్టులు పెట్టాడు. ఇప్పుడు ఏమన్నా మీకేమన్నా మొన్న సినిమా థియేటర్ దగ్గర లేకపోతే పార్కులోనో పబ్బులో